స్తోత్రాలు. దైవజనులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇవి వచ్చిన వారందరికీ నా వందనాలు. మరి నాకంటే 4వ తారీఖున ఆ నైట్ 2:30 గంటల సమయంలో నాకు ఒక కల పడింది. మరి ఆ కళలో ఒక యవనస్తుడు ముందు నడుస్తున్నాడు, తర్వాత ముగ్గురు, నేను తర్వాత ఒక అతను వెంబడించడానికి కొట్టడానికి వెళ్తున్నాడు అనమాట. నేను అంటున్నా, ఎందుకు అతన్ని కొడుతున్నావు, అతను ఏమీ చేయట్లేదు కదా అని నేను అంటున్నాను. ఆ ముందల్ల యవనస్తుడు ఏం మాట్లాడకుండా చక్కగా వెళ్ళిపోతున్నాడు. ఇతను కొడతాడని కూడా అతనికి తెలియదు. కానీ నేను అంటానే ఉన్నా. ఆ తర్వాత తను మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఇది ఏంటి ఇలా వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఒక బండి మీద నన్ను మరి హైట్లో ఉన్నారు ఒక మనిషి, మొఖము కనపడలేదు కానీ సగం చేతుల వరకే కనపడినాయి. నన్ను ఆ బండ మీద, గరుకుగా ఉన్న బండ మీద నా కుడి చేయి పట్టుకుని నన్ను నిలబెట్టారు. అలా వచ్చింది ఏంటి ప్రభు అని నేను అప్పటి నుండి 4:30 వరకు ఏడుస్తా ప్రార్థన చేశాను. ఏంటి ప్రభు, నాకు జ్ఞానం దయచేయి, గ్రహించే మనసుని దయచేయి, ఆ కళ ఏమిటో నాకు తెలియట్లేదని నేను బాగా ఏడుస్తా 4:30 వరకు అలాగే ప్రార్థన చేసుకుని అలా పండుకున్నాను. తర్వాత సోమవారం నాడు ఉదయకాలం మేము బయలుదేరి చౌటుప్పల ప్రాంతం వెళ్తున్నాము. అక్కడ VBS జరుగుతుంది. కొన్ని వస్తువులు తీసుకుని వెళ్తున్నాము. అయితే కారు దగ్గరలోకి వెళుతుందనగా చాలా దూరం నుండి సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్కి పెద్ద శబ్దం అవుతుంది అనమాట, డగ్ 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 అని. నేనన్నా అయ్యో అయ్యో అరుస్తున్నాను కానీ లేపట్లేదు. మా లిడియా మనవరాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా గట్టిగా అరిచేసి ఏడుస్తున్నారు. అయినా ఈయనేమి ఆపట్లేదు. సైడ్ నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టుకి ఆగిపోయి ఉన్నారు. ఆ అద్దం అది పగిలిపోయి మీద పడిపోయింది. కానీ అప్పుడు నేను గ్రహించాను, దేవా ఇదే మరి నువ్వు చూపించిన కళని. నేను ఏడ్చాను. అప్పుడు నేను అందులో ఇరుక్కుపోయాను. నేనన్న కూర్చున్న డోరు లాక్ అయిపోయింది, రావట్లేదు. బాగా మేజర్ అనమాట ఆ యాక్సిడెంట్, అంటే చాలా భయంకరంగా ఉంది. అప్పుడు చాలామంది మా వెనకాల కారు ఆటో వాళ్ళు వచ్చి అక్కడ ఆగి మమ్మల్ని అది తీయడానికి ప్రయత్నించారు. కానీ నేను రాలేకపోతున్నా, ఆ డోర్ తీయలేకపోతున్నారు. అంటే వాళ్ళందరూ చనిపోయి కొంచెం ఉంటే ఆ లోయలోకి చాలా డౌన్ ఉందన్నమాట. ఆ డౌన్లోకి వెళ్ళిపోయింది, మేమందరము చనిపోయేవాళ్ళని. కానీ దేవుని కృప చాలా గొప్పది. ఆ కళ అప్పుడు నాకు వచ్చినప్పుడు నేను ఎంతగానో ఏడ్చి స్థితించి, మరి అందులోంచి నన్ను లాగారు. మళ్ళీ స్టీరింగ్ కానించి తీసుకెళ్ళి ఒక బండ మీద కూర్చోబెట్టారు. దేవుడు ఎంత గొప్ప చేశాడని దాని మీద నేను మరిచిపోలేను. అంత పెద్ద యాక్సిడెంట్ అన్నమాట. అప్పుడు లిడియా మరి ఝాన్సీకి ఫోన్ చేసి అక్క ఇలా జరిగింది అనేటప్పటికి ఆ పిల్లలందరూ వచ్చేసారు. ఒకరికొకరు తెలియట్లేదంట, ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు బండ్ల మీద వెళ్తున్నారని. వాళ్ళందరూ వచ్చేసి అప్పుడు ఆ యాక్సిడెంట్, ఆ బండి దానికి అలాగే అతుక్కుపోయి ఉంది ఆ చెట్టుకి కారు. కానీ అప్పుడు ఆ పిల్లలందరూ వచ్చి నన్ను చూసి ఈ చెయ్యి వాసిపోయింది అనమాట, ఈ మోచేయి అంతా ఇలా వాసిపోయేటప్పటికి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది అని అలా నేను అంటున్నారు. పైకి రానవట్లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా వాపు వచ్చేసింది వెంటనే. అప్పుడు వాళ్ళు చూసి పిల్లలు వాళ్ళే కారు వేసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని తీసుకుపోతున్నారు అన్నమాట. ఇక ఝాన్సీ ఇంటికి అక్కడ వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఏడిసి ఏమనుకుంటారా, ఆ పిల్ల దిగమింగుకుంటా అలాగే
ఇక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టేసి అది రాసేటప్పటికి నేను ఏడ్చేసాను. వాళ్ళు రుద్దేశారు డాక్టర్ని. అబ్బా అసలు ఎంత ఏడ్చానో చెప్పలేను. అది కట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత అయినా కానీ గుంజుతానే ఉంటుంది చెయ్యి. కట్టేసాను మెడకి. ఈ తర్వాత నేను ఇక్కడ కాదు, నేను అక్కడికే చూపించుకుంటాను వంశస్థలపురంలో అని. తర్వాత రోజు వచ్చేసి ఇక్కడ ఈ వంశస్థలపురంలో వెంకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తీసేసి ఆయన ఎక్స్రే తీసి 2 సార్లు తీశారు. ఏం ప్యాచ్ లేదమ్మా, బాగా దానికి ప్రెస్ అయిపోయింది, ఏం కాదు, ఒక 3 వారాలు బ్యాగ్ వేసుకుని తలగిరిచిలో తగ్గిపోద్ది అన్నారు. పని చేయమాటన్నారు. నేను అది కూడా వేయకోకుండా మామూలుగానే ఉన్నాను, ఇలాగే పెట్టుకుని చెయ్యాలి. ఈ పని చేయలేకపోయాను. కానీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు ఆయనకి ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా కానీ ఇంకా నేను రుణస్తురాలు. దేవుడికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు కనికరించి కాపాడు. ఇంకో సాక్ష్యం మరి ఈరోజే వచ్చింది రాత్రి. మరి ఎక్కడో చాలామంది కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాం. అందరు చాలామంది కనిపించారు. మరి జోనబాబు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. అందరూ ఇలా చేతులు అనుకుంటే వారిని కూడా ఎట్లా అనుకుంటే నడుస్తూ వెళ్తున్నారు. మరి అది ఎక్కడో ఏంటో నాకు తెలియదు. ఈ కలకాడ మరి దేవుడు మరి ఎక్కడ జనాన్ని మరి దేవుడు ఏర్పరిచి అంటున్నారు. మరి దేవుడి స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. చిన్న సాక్షి దేవుడి వాడి దర్శనం చేత దేవుడు మనల్ని బలపరుస్తున్న విధానం బట్టి ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాం. ఆయన తన ప్రియులకు తను చేయు సంగతులు ముందుగానే బయలుపరచు దేవుడు. ఇంత మంచి